హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డ్ కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి గుడ్ న్యూస్ అండి. ఈ రోజు నుంచి మీరు మీ సేవలు అయితే అప్లై చేసుకోవచ్చు. గవర్నమెంట్ అయితే మీరు టెన్షన్ పడుతున్నారు చెప్పి మళ్ళీ మనకైతే రేషన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. ఈరోజు మీ సేవలలో అప్లై చేసుకోవచ్చు. మరి కులగణన, గ్రామ సభ, ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకోవాలా? మళ్ళీ రేషన్ కార్డ్ అప్లై చేసుకుంటే ఫీజు ఎంత, ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు షురు. మీ సేవా కేంద్రాల వద్ద బార్లు. కుటుంబ సభ్యులందరి ఆధార్ ఇంటూ విద్యుత్ బిల్లు తప్పనిసరి. ప్రతి దరఖాస్తుకు 50 రూపాయలు ఫీజు. చూడండి, కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకుంటే 50 రూపాయలు ఫీజు. మీకు మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే వాళ్ళందరివి ఆధార్ కార్డులు తీసుకొని పోవాలి. మీరు ఏ ఇంట్లో అయితే ఉంటారో ఆ ఇంట్లో ఉన్న కరెంటు బిల్ అయితే తీసుకోవాలి. కరెంటు బిల్లు, మీ ఫ్యామిలీ మొత్తం ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి 50 రూపీస్ పే చేస్తే కొత్త రేషన్ కార్డు అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే ఇంత ముందుకు మనకు గ్రామ సభ, ప్రజాపాలన, గ్రామ సభ, ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఎవరైతే ఇంత ముందుకు అప్లై చేసుకోలేదో వాళ్ళు అప్లై చేసుకోండి. ఇప్పటికే రేషన్ కార్డు ఉండి కుటుంబ సభ్యులు పేర్లు నమోదు చేయాలనుకుంటే వారి ఆధార్ కార్డులను స్కాన్ చేయిస్తే సరిపోతుందని అధికార వర్గాలు తెలిపాయి. ఓల్డ్ రేషన్ కార్డులో పేర్లు ఎక్కించుకోవాలనుకుంటే ఎవరి పేర్లు అయితే ఎక్కియాలో వాళ్ళ ఆధార్ కార్డు స్కాన్ చేస్తే సరిపోతుందంట. రేషన్ కార్డు దరఖాస్తు కోసం 50 మాత్రమే స్వీకరించాలని మీ సేవలను పర్యవేక్షించే ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఓన్లీ 50 రూపీస్ మాత్రమే తీసుకోవాలంటే 50 కన్నా ఎక్కువ తీసుకుంటే కంప్లైంట్ చేయొచ్చు అని అయితే చెప్తుంది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ షురూ అయింది. పౌర సరఫరాల శాఖ సూచనల ప్రకారం సోమవారం నుంచి మీ సేవ పోర్టల్లో కొత్త ఆహార భద్రతా కార్డుల దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. 2 రోజుల క్రితం రేషన్ కార్డులో పేర్ల నమోదు, కొత్త దరఖాస్తుల కోసం అవకాశం కల్పిస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ తెలిపింది. అయితే శనివారం ప్రజలు మీ సేవా కేంద్రాల వద్దకు వెళ్ళగా వెబ్సైట్ పనిచేయలేదు. ఈ సేవలకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదని మీ సేవా నిర్వాహకులు చెప్పడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో నూతన రేషన్ కార్డులు పేర్లు నమోదు ప్రారంభిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం సోమవారం ప్రకటన విడుదల చేసింది. మొన్న శనివారం రోజు చాలామంది వెళ్తే వెబ్సైట్స్ ఓపెన్ కాలేదు అని చెప్పారు. రేషన్ కార్డులు దరఖాస్తులు తీసుకుంటలేదని చెప్పారు. అందరూ టెన్షన్ పడుతున్నారు అని చెప్పి నిన్న గవర్నమెంట్ అయితే మీ సేవా వేలకు కొత్త రేషన్ కార్డులు కూడా తీసుకోండి. పాత రేషన్ కార్డులో ఎవరైనా పేరు ఎంటర్ చేయాలి అనుకుంటే, ఎక్స్ట్రా పేరు యాడ్ చేయాలనుకుంటే జస్ట్ వాళ్ళ ఆధార్ మాత్రమే స్కాన్ చేస్తే సరిపోతుందని చెప్పారు. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.